ఆకటి పద్మ బాలరెడ్డి 7వ డివిజన్ చిత్తనాడ డివిజన్ నేను గత 20 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నాను. ఎంతో కృషితో రాజకీయంగా ఇష్టం, సంఘసేవ అంటే భక్తి, సంఘసేవ చేయాలన్న కోరిక బాల్యం నుంచే నాకున్నది. ఆ యొక్క కోరికను తీర్చుకోవడానికి ఈ రూపంలో మేము సేవ చేయడానికి ముందుకొచ్చాము. ఈరోజు చిత్తనాడ డివిజన్ జనరల్ మహిళ వచ్చింది. జనరల్ మహిళగా మా సతీమణి ఆకటి పద్మ గారిని మేము తీసుకొచ్చాము. తన కూడా ఎంతో భక్తి శ్రద్ధలు, ప్రజలన్న జనమన్న సంఘసేవ అన్న ఎంతో ఇష్టం మన బాల్యం నుంచి కూడా. కాబట్టి ఈ యొక్క సందర్భంగా చిత్తనాడ సౌత్ డివిజన్ నుంచి మాకు టికెట్ ఇప్పించి బీఫామ్ ఇస్తే సంఘసేవ చేయడానికి మేము ముందుకు వెళ్దామని కోరిక. ఈరోజు జనరల్ ఓసీ మహిళగా మాకు ముందుకొచ్చారు. నేను వచ్చాను కాబట్టి అధిష్టానం ఆ యొక్క కష్టాన్ని గుర్తించి మేము గత 20 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ నుంచి 15 ఏళ్ళు, తర్వాత కొన్ని 10 ఏళ్ళు పార్టీ పుట్టినప్పటి నుండి కూడా మేము ఉన్నాము. ఆ యొక్క లైఫ్లో ఎక్కువ భాగం రాజకీయాలకు కేటాయించాము. ఈ యొక్క భాగంగా మొట్టమొదటి అదృష్టంగా మొట్టమొదటి సంఘసేవకు ఒక చిహ్నం అనుకుంటాము. ఈరోజు ఖచ్చితంగా జనరల్ టికెట్ని జనరల్గా కేటాయించాల్సిందిగా కోరుతూ లాస్ట్ 5 సంవత్సరాల ఎన్నికల్లో కూడా జనరల్ టికెట్ని బీసీకి ఇవ్వడం జరిగింది. ఈసారి మాత్రం ఆ విధంగా ఇస్తే మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకోము. ఖచ్చితంగా ఎస్సీ రిజర్వేషన్ ఉన్న బీసీ రిజర్వేషన్ మాకు అవకాశాలు లేవు కాబట్టి వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళకు ఉన్నాయి. ఎస్సీ బీసీ వాళ్ళకు వదిలేసి మాకు జనరల్ టికెట్ ఒకే ఒక అవకాశం, ఈ ఒక అవకాశాన్ని బీసీ వాళ్ళకు అదర్స్కో ఇస్తే మాత్రం మేము ఈసారి ఊహించలేము, భరించలేము. ఇది మాకు అన్యాయమని మీకు ఈ సందర్భంగా ప్రవేశించుకున్నాము. ఈ సందర్భంగా ఖచ్చితంగా చిల్కానగర్ 7వ డివిజన్ టికెట్ని మాకు కేటాయించి మా యొక్క సేవల్ని ప్రజలకు అందించాలని కోరుకున్నాము. నేను ముందస్తుగా చాలా ప్రిపేర్ అయ్యి గత 5 సంవత్సరాల నుంచి కూడా పార్టీకి కానీ ప్రజలకు కానీ సేవ చేసుకుంటున్నాము. మా యొక్క ఉద్దేశాన్ని ఉద్దేశించి అధిష్టానం టికెట్ కేటాయించి ముందుకు పోవడానికి కొద్ది క్షణాల్లో గంటల్లో కానీ మాకు ఇన్ఫార్మ్ చేస్తారని ఆశిస్తూ ఈ యొక్క మీడియా వారికి మా యొక్క బాధని తెలియబోస్తున్నాం.